లీగల్ గ్రౌండ్ అదైతే పొలిటికల్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు కేసులు విత్డ్రా చేయించుకోవడం కోసం ఎంత హర్రీ ఎంత ఆత్రం చూపించడం వెనక రీజనింగ్ కనపడుతుంది పొలిటికల్ పార్టీ నాయకుడిగా. సార్ నీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, మళ్ళీ అధికారం వస్తుందో లేదో తెలియదు. ఒక్కసారి ఇంకొక 1 yearలోనో 6 నెలల్లోనో నారా లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు నాయుడు గారి కేసులు అప్పుడు విత్డ్రా చేసుకుంటే మళ్ళీ ఆ విధమైనటువంటి తలనొప్పి వస్తుందేమో. లాస్ట్ మూమెంట్ ఫ్యాగ్ అండ్ ఆఫ్ పొలిటికల్ ఎలక్షన్ మూమెంట్ లో చేసుకుంటే అది ఒక పెద్ద పొలిటికల్ డిస్కషన్ అవుతుంది. సో ఇప్పుడే టకా 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 సందులో సడేమి అని క్లోజ్ చేసేసుకుంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి అప్పటికి ప్రజలు మర్చిపోతారు. మన విషయం ఏంటి అంటే ప్రజలు మర్చిపోతారు లేదా పక్కన పెడితే కోర్టులు మర్చిపోవు. నెంబర్ 1. నెంబర్ 2, 2029లో మీ కేసులు మళ్ళీ రీఓపెన్ అవుతాయి. నెంబర్ 2, ఎవరెవరైతే ఈ రోజు పోలీస్ ఆఫీసర్లు అది చాలా అంటే సార్ నేనేమంటానంటే మనం మాట్లాడేటువంటి మాటలు ఖచ్చితంగా చేసి తీరుతాం. నేను ఏదైతే ఉన్నానో నేను ఒక మాట అన్నాను అంటే ఖచ్చితంగా అది చెయ్యటానికి నా సాయి శక్తిలా ప్రయత్నం చేస్తా, ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కేసులు ఏదైతే క్లోజ్ చేశారో ఈ క్లోజర్ రిపోర్ట్లు వేసిన ప్రతి అధికారి కూడా రేపొద్దున విల్ బి అండర్ సూట్. రేపొద్దున అయ్యా మాకేం సంబంధం లేదయ్యా మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే చేసామన్నా వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు అంటే ఐపీఎస్ సిస్టాన్ని ఐఏఎస్ సిస్టాన్ని కొన్ని వ్యవస్థల్ని సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ వ్యవస్థలో. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో కేసు పెట్టావా, జగన్మోహన్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తేనేమో కేసు తప్పుడుది అయిందా. మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇంకొకళ్ళు వస్తేనేమో తూచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు తప్పుడోడా. ఏమో మీరు ఐఏఎస్ ఆఫీసర్లా ఐపీఎస్ ఆఫీసర్లా మీరు అసలు ఒక విఘ్నత ఉందా, మీకు ఒక పద్ధతి పాడుందా, మనం చదివిన చదువుకి విలువ ఉందా? మీలాంటి వాళ్ళు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే ప్రజలకు ఏమి నమ్మకం కలుగుతుంది, ప్రజలకు ఏమి 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 మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? పొలిటీషియన్సే బెటర్ అండి వీళ్ళకంటే. చూద్దాం ఏం జరుగుతుందో. సో కాబట్టి నిజంగా మనం ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల అంటే యథా రాజా తదా ప్రజ అని మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎలా ఉన్నారో అధికారులు కూడా అలాగే చచ్చారేమో అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్కి ఏమైంది సార్? అది ఇప్పుడు తెలంగాణ ఎందుకు పోయి తెలంగాణతో పంచాయతీ పెట్టుకున్నట్టేగా దిష్టి అనే అంశాల మీద. ఆయన నా మాటలు వక్రీకరించారంటున్నారుగా. నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇది లేకుండా, ఇది ఆయన సంతకం లేకుండా. చెప్పండి సార్ వక్రీకరించిన ఏంటి, ఏం వక్రీకరించారు? నాకేం కనపడలా వక్రీకరణ ఏం కనపడలా. తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది స్ట్రైట్ స్టేట్మెంట్. దిష్టి తగిలింది అంటే ఏంది అంటే మనం పచ్చగా ఉన్నాము, కోనసీమ పచ్చగా ఉంది, ఈ పచ్చదనం చూసే మాకు తెలంగాణ కావాలి. తెలంగాణ అరే 1500 1600 మంది పిల్లలు బలిదానం, కొన్ని సంవత్సరాల తరాల పాటు వాళ్ళ పోరాటం వాళ్ళు అడిగారు. అది నీకు ఇష్టమై ఉండకపోవచ్చు, నాకు ఇష్టమై ఉండకపోవచ్చు. జరిగిపోయిన 11 సంవత్సరాల తర్వాత జరిపితే దాన్ని ఏమంటారు నోటు తోల అంటాం. కాబట్టి అరే వచ్చేటప్పుడు కాస్త రాయించుకొని స్పీచ్లు. ఇప్పుడు చూడండి అనవసరంగా పంచాయతీ ఏమైనా తెలంగాణకి మనకి మన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకుండా పైగా మళ్ళీ బాగా దబాయి. ఆమె ఎవరు దిష్టి అంటే ఏంటి అనేది ఈరోజు ఆమె పేరు అధికార ప్రతినిధి ఒక ఆమె ఉంటుంది, అరుణ అనుకుంటాం పేరు. ఏమయ్యా దిష్టి అంటేనే మీకు అదైపోయిందా? ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరోళ్ళ దిష్టి అని పిల్లలకు దిష్టి తీస్తాము. ఆ దిష్టి తీస్తున్నంత మాత్రాన తెలంగాణ వాళ్ళకి ఏం బుద్ధి లేదా, అది లేదా ఇది లేదా అని మాట్లాడుతున్నాం. లేపి తన్నించుకోవడం కదా దీన్ని అంటారు, దీన్నే అంటారు. ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా మాట్లాడలేదు, ఆయన మాట్లాడింది తప్పని మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు సార్? పొద్దునే తెలంగాణలో పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నాయకులంతా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ తప్పు అని. సార్ ఇది ఖచ్చితంగా ప్రాంతానికి కించపరిచినట్టు మాట్లాడడం కదా అది. సార్ తెలంగాణ అని స్పష్టంగా అన్నాడు సార్ ఆయన. తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అన్నాడు. దాంట్లో వక్రీకరించడం ఏముంది? ఇంకా తెలంగాణ సారీ అనుకోకుండా ఫ్లోలో వచ్చేసింది అంటే సరిపోతుంది. ఆ సారీ చెప్పడానికి కూడా తెలంగాణ ప్రజలకి సారీ చెప్పడానికి కూడా ఈయన భేషమ్యాలు చూడండి. వక్రీకరిస్తున్నాడు మళ్ళీ వాళ్ళ మీదే మట్టి గుడ్డకాల్చి మళ్ళీ ముఖాన్ని వాళ్ళ మీదే వేస్తున్నారు. వక్రీకరిస్తున్నారు అంటే వక్రీకరించడం అర్థం ఏంటి వాళ్ళకి అర్థం కాదా తెలుగు?
మీ మాటలను వక్రీకరిస్తున్నారా అంటే మళ్ళీ మీకు మాట అర్థం కదా, వాళ్ళకి నీ మాట వాళ్ళకి అర్థం కదా. మీరు చెప్పే కంటెస్ట్ ఇంకా తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు. తెలంగాణలో ఇప్పుడు ఈ కంటెస్ట్ అంటే మాకు భాషను అర్థం చేసుకోవడం కూడా రాదా అనే పరిస్థితికి వెళ్ళిపోతే అది ఇంకో సమస్య. అంతే కదా సార్. ఇప్పుడు ఆయన అన్నమాట అదే, వక్రీకరిస్తున్నారంటే అర్థం ఏంటి? యు ఆర్ ఇంటెన్షనల్లీ డ్రాగింగ్ ద ఇష్యూ, యు ఆర్ ట్రైంగ్ టు మెలైన్ మై వర్డ్స్, యు ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ది వర్డ్స్. అంటే మీకు తెలుగు రాదు అనే భాష వాళ్ళకు అంటే నేను అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దేశపూర్వకంగా అన్నారని నేను అనుకోవట్లేదు. ఉద్దేశపూర్వకంగా ఆయన అనలా. ఎందుకంటే ఆయనకి తెలంగాణ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆయనకు తెలుసు. ఆయన ఆస్తులు, ఆయన పొద్దున్నే ప్రపంచం, ఆయన మార్నింగ్ వాక్ దగ్గర నుంచి తెలంగాణతో ముడిపడి అప్ అండ్ డౌన్ కాబట్టి తెలంగాణ గురించి అనలా. అవుట్ ఆఫ్ ఫ్లో లో ఒక మాట అనేసారు. సారీ, నేను అవుట్ ఆఫ్ ఫ్లో లో అన్నాను, ఐఎమ్ నాట్ ఇంటెండెడ్ టు యూజ్ సచ్ వర్డ్స్ అని ఒక మాట అంటే అయిపోతుంది. ఎందుకు పంచాయతీ దానికి? సో అది వదిలేసేసి అనవసరంగా రచ్చ చేసుకోవడం తప్ప ఏం లేదు. బట్ ఎనీవే, ఇట్స్ అ ఫ్రీ అడ్వైస్. మరి ఆయన పాటిస్తారో లేదో విల్ సీ.